ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను ఉషా. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా ఆటో, మెటల్, ఐటీ రంగాల సూచీలు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. ఇక మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ సూచీలు 0.2% తగ్గాయి. మరోవైపు బులియన్ మార్కెట్లు నష్టాలు ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయ అనిశ్చితులకు తోడు ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు దిగడంతో ఇవాళ 24 క్యారెట్ల బంగారం ధర 710 రూపాయల మేర తగ్గింది. గురువారం కూడా పసిడి ధర 1260 మేర తగ్గింది. ఈ విషయం తెలిసిందే. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని, అలాగే దీనికి సంబంధించి విశ్లేషణ అందించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు జీవి సత్యనారాయణ గారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. నమస్తే అనుష. మనం చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లు ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? మార్కెట్ కొంచెం రికవరీ అవ్వచ్చు, కానీ ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఉంటుంది, CAS అంటాం, అది మిస్ మ్యాచ్ అవుతుంది. అంటే అప్పటి వరకు ఒక మాదిరి ఉంటుంది, 3 కాగానే ఇంకొక మాదిరి జరుగుతుంది. అది స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇన్వెస్టర్స్ చాలా ఎక్కడికక్కడికి, అంటే వాళ్ళు కొనుక్కుని తగ్గిపోవటం, అమ్మిని పెరిగిపోవటం, ఇక చాలామంది చాలా దూరంగా ఉండటం జరిగింది. ఆ CAS ఇంకా మ్యానిపులేషన్ జరుగుతుంది అనేది సెబీ వాళ్ళు కూడా దాని మీద కొంచెం మళ్ళీ హోంవర్క్ చేయడం జరుగుతుంది. అదంతా కొంచెం క్లియర్ అయ్యేంత వరకు, అది కొంచెం టైం తీసుకునేంత వరకు కూడా మార్కెట్లు పెద్దగా పెరిగే అవకాశాలు కనపడట్లేవు. మార్కెట్లు ఈ వారం అంతా కూడా ఫాల్లోనే జరిగింది. ఏది అప్పటి నుంచి ఆ CAS అప్పటి నుంచి కూడా ఏదైతే సెబీ అనౌన్స్ చేయడం జరిగిందో, 3 మార్కెట్లు క్లోజ్ చేయడం జరిగిందో, తర్వాత ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఏదైతే కంటిన్యూ అవుతుందో అప్పటి నుంచి కొంచెం మార్కెట్లు అంతగా లేవు. అప్పటిదాకా ఉన్నది వేరుంటుంది, 3 తర్వాత 1 అవుతుంది. ఇక పోతే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్రెంట్ ఆయిల్ కొంచెం పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. ఒక 1% పెరిగింది బ్రెంట్ ఆయిల్. ఇప్పుడు గోల్డ్, సిల్వర్ మాత్రం తగ్గడం జరిగింది. $4,402 జరుగుతుంది గోల్డ్. ఇంకా కొంచెం తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. సిల్వర్ కూడా 0.36% తగ్గింది. అది కూడా కొంచెం ఇంకా తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి. ఇంకొకటి, మనకి రేపు ఎల్లుండి సెలవు ఉంది. ఇవాళ శుక్రవారం, వీకెండ్, ఫ్రైడే. ఇక రేపు ఎల్లుండి సెలవు కాబట్టి ఏం జరుగుద్ది అనేది తెలియదు. కాబట్టి మండేకి పొజిషన్స్ ఎవరు ఎక్కువ హోల్డ్ చేయట్లేదు, పొజిషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేయట్లేరు. ఎప్పటికప్పుడు ఇంట్రాడేనో లేకపోతే ఏదన్నా వాళ్ళ వరకు తెలుసుకొని ఏదన్నా ఉంటే అంతవరకు చేసి క్లోజ్ చేస్తారు తప్ప క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. కాబట్టి మార్కెట్లు, కాకపోతే మార్కెట్లు పాజిటివే, ఆపర్చునిటీ కింద తీసుకోవాలి. రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మండే వరకు వచ్చేస్తాయి. ఇక ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏమన్నా పెండింగ్ ఉన్నా కానీ ఇప్పుడు 3,000 దాకా వచ్చినాయి, ఇంకొక 2,000 దాకా రావాలి. అవన్నీ కూడా రేపు మండేకి అప్డేట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ సెక్టార్ వైజ్ అనుకోండి, ఇండివిజువల్ వైజ్ అనుకోండి, అవన్నీ కూడా మూవ్మెంట్ అవుతాయి. ఇప్పుడైతే మార్కెట్ కొంచెం రికవరీ అవుతుంది, ఎందుకంటే పొద్దున చాలా లోలో ఉండే. ఎప్పుడైతే ఈ 12:30 అంటే 1:30 నుంచే స్టార్ట్ అయింది కొంచెం మూవ్మెంట్. 1:30 నుంచి ఇప్పుడు పెరిగింది. ఇప్పుడు న్యూట్రల్గా కానీ లేకపోతే కొంచెం పాజిటివ్లో కూడా క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఏది మన మార్కెట్లు అంటే ఇప్పుడు -70 పాయింట్లోనే ఉంది. అయితే ఇప్పుడు షార్ట్ కవరింగ్ కింద కానీ ఏదైనా కొంచెం జరిగితే క్లోజ్ అయ్యే టైంకి అదొకటి. ఇకపోతే ఇక ఇప్పుడు ఈ వారం అంతా జరగడానికి మనం రీజన్ ఏంటిది అనే దానికి చూస్తే, ఈ వారం అంతా కూడా ఈ ఇరాన్ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా చర్చలు అంటారు, లేకుండా అంటారు. మళ్ళీ దాంతో ఈ నౌకా దళం ఏదైతే దిగ్బంధనం అనమాట, అమెరికా రక్షణ మంత్రి ఆయన పీట్ హెగ్సెత్ అనమాట, ఆయన ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఇరాన్పై నౌకాదళ దిగ్బంధనాన్ని వాళ్ళు అనంతకాలం అంటే కంటిన్యూ ఇక అయ్యేంత వరకు కొనసాగిస్తామని ఒక హెచ్చరించడం జరిగింది ఇరాన్ మీద. అయితే ఇదంతా ఎక్కడ వస్తుంది అంటే ఈ హర్ముజ్ జలసంధి వివాదమే అనమాట. ఈ ప్రపంచం మొత్తం కూడా చమురు రవాణా అంతా కూడా హర్ముజ్ జలసంధి నుంచి 20% వరకు మెయిన్ అక్కడి నుంచి వెళ్తుంది. ఈ ఇరాన్ విషయంలో ఇరాన్ నియంత్రణలో ఉంది ఈ హర్ముజ్ జలసంధి. దాన్ని అమెరికా వాళ్ళు తెచ్చుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు కూడా రాత్రి కూడా ఇరాన్ అక్కడ 2 వాణిజ్య నౌకలపై దాడి చేయడంతో మళ్ళీ అక్కడ ఇంకా ఉద్రిక్త పరిస్థితి ఉంది అనేది అనమాట. ఈ చర్చలు జరగట్లేదు. ఈ చర్చలు ఏమైంది, స్తంభన అంటే ఏంటంటే
ఈ ట్రంప్ ఇరాన్పై మళ్ళీ కొత్త ఆంక్షలు విధించటం, ఈ శాంతి చర్చలు లేవు ఇప్పుడు. దాంతో మళ్ళీ ఈ ఇరాన్ తనపై ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలు ఏవైతున్నాయో అవన్నీ ఎత్తేస్తే తప్ప మేము జలసంధి తెరవమని చెప్పేసి వాళ్ళు అనటం జరిగింది. ఇక దీంతో మన మార్కెట్లు కూడా ఫాలో అవటం, వరల్డ్ మార్కెట్లు ఫాలో అవటం, ఈ మన గత 4 రోజుల నుంచి రోజు కంటిన్యూగా పడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా మైనస్, ఇప్పుడు మంది మైనస్లోనే ట్రేడ్ అవుతుంది. కాకపోతే పొద్దుటి మైనస్ కొని ఇప్పుడు మైనస్కి కొంచెం రికవరీ అవుతుంది. ఇకపోతే అమెరికాలో కూడా ఇన్ఫ్లేషన్ డేటా రావడం జరిగింది. అయితే అక్కడ అంచనాలకు కంటే కూడా కొంచెం తగ్గింది అనేది వార్త అనమాట. దాంతో S&P కొంచెం పెరగడం జరిగింది. తర్వాత ఈ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా స్టేబుల్గా ఉన్నాయి అనమాట, నిలకడగా ఉన్నాయి. ఈ స్టేబుల్గా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు ఉండటం జరిగిందో కొంచెం పాజిటివే మార్కెట్కి. కానీ ఇంకా తెలియదు అంటే తెలియదంటే చేయట్లేదు. అంటే మనకు వచ్చేటప్పటికి ఈ CAS, ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్ మన మార్కెట్ల మీద పడుతుంది. ఇకపోతే గోల్డ్ సిల్వర్ బాగా పెరిగింది కాబట్టి 1-2 రోజుల నుంచి, అంటే మొన్న నైట్ నుంచి నిన్న ఇవాళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఇక మళ్ళీ ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గింపు సంకేతాలు ఉన్నాయన్నమాట అమెరికాలో. దానికి తోటి మళ్ళీ ఇరాన్ యుద్ధ భయాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కొంచెం బంగారం తగ్గితే మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా మార్కెట్ వర్గాలు అన్నమాట. అయితే మనం ఎంతసేపటికి ఏంటిదంటే ఏమి న్యూస్ వస్తుందో తెలియదు ఇరాన్ అమెరికా మీద. వీటిని బట్టే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది జనరల్గా. ఇకపోతే ఏంటిదంటే ఇంకా లేటెస్ట్ న్యూస్ ఏంటిది అంటే ఈ ఎవరైతే UAE మన అరబ్ ఎమిరేట్స్ అన్నమాట, వాళ్ళు ఇరాన్కి 2 టన్నులు బంగారం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే మొన్న వెన్స్డే నైట్ ఇన్వెంటరీస్ రావడం జరిగింది, నిల్వలు. ఈ నిల్వలు ఏవైతే ఉన్నాయో ఎక్కువ ఉన్నాయి అనమాట. అంటే నిల్వలు ఎప్పుడైతే ఎక్కువ ఉన్నాయో సప్లై ఉంది, డిమాండ్ ఉంది, యూసేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నిల్వలు ఎక్కువ ఉన్నాయి అంటే ప్రొడక్షన్ పెరుగుతున్నట్టు. ప్రొడక్షన్ పెరిగి నిల్వలు పెరుగుతున్నాయి కాబట్టి ధర తక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు UAE వాళ్ళు ఏం చేశారు, అరబ్ ఎమిరేట్స్ వాళ్ళు ఎవరికి ఈ ఇరాన్కి అంటే టెహ్రాను అంటే సప్లై చేయడం, అంటే ఒక 2 టన్నులు వాళ్ళకి గోల్డ్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఈ 2 టన్నులు బంగారం ఇస్తే ఇరాన్, అంటే అంతకుముందు ఇరాన్ వాళ్ళన్నీ కూడా ప్రపంచ దేశాల దగ్గర ఉండిపోయినాయి. ఈ ఇరాన్ అమెరికా యుద్ధం జరిగినప్పటి నుంచి అవి సీజ్ అయిపోయినాయి, అంటే వాళ్ళు రిలీజ్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటిది మళ్ళీ వాళ్ళు కూడా ఇరాన్ వాళ్ళు కూడా అమెరికా మీద దాడి కంటే అమెరికా మిత్ర దేశాలు కానీ అమెరికాకి సపోర్ట్ చేసే దేశాల మీద వాళ్ళు దాడులు చేయడం మొదలుపెట్టారు ఏది ఆ ఇష్యూలో. ఇప్పుడేంటిది అరబ్ ఎమిరేట్స్ వాళ్ళతోటి సఖ్యతగా ఉందామని, ఇరాన్ వాళ్ళతోటి మనకెందుకులే అని వాళ్ళు సీజ్ చేసినటువంటి ఏవైతే గోల్డ్ ఉందో అది కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ఇక అరబ్ ఎమిరేట్స్కి పెద్ద ఇబ్బంది ఉండదు, ప్రొడక్షన్ ఉంటుంది. ఇకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఈ హర్ముజ్ జలసంధి కంటే కూడా పనామా జలసంధి నుంచి ఈ క్రూడ్ ఆయిల్ రావడం జరుగుతుంది. ఈ పనామా జలసంధి అంటే కొంచెం టైం తీసుకుంటుంది, లేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఎల్నినో ప్రభావం ఒకటి, ఎల్నినో ప్రభావంతో సముద్రం వేడెక్కటం, వాటర్ లెవెల్ తగ్గిపోవటం, దాంతో నౌకలు స్లోగా రావటం, దూరం పెరగటం, ట్రాన్స్పోర్ట్ పెరుగుద్ది, ఛార్జీలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం ఇంకా సీరియస్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. అంటే ఇది సింపుల్గా ఏంటంటే అనావృష్టి అన్నట్టు. ఎల్నినో అంటే అనావృష్టి కింద మన పరిభాషలో చెప్పాలంటే అనావృష్టి అనమాట ఎల్నినో. అదంతా రాబోయే రోజుల్లో ఇంకా ఉంటుంది. అంటే వర్షాలు ఉండవు, కరువు కాటకాలు ఉంటాయి, ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ ఇన్ఫ్లేషన్ పెరుగుద్ది. ఇప్పటికే ఇన్ఫ్లేషన్ పెరిగింది, జీడిపి తగ్గిపోయింది, ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు ఈ ఎల్నినో తోటి ఇంకా జరుగుద్ది అనమాట. ఇంకా రాబోయే రోజుల్లో మార్కెట్లు ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే. ఇప్పట్లో పెద్దగా పెరిగే అవకాశాలు తక్కువ. కాకపోతే రిజల్ట్స్ వస్తాయి, ఆ రిజల్ట్స్ బాగున్న కంపెనీల వరకు మనం ఫాలో అవ్వచ్చు, అది ఇబ్బంది లేదు. అవి అంటే లాంగ్ టర్మ్కి ఒక నెక్స్ట్ ఒక క్వార్టర్, ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఇవి ఆగస్టు 15 వరకు వస్తాయి. మళ్ళీ జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ వరకు మళ్ళీ రిజల్ట్స్ వస్తాయి. ఈ లోపల ఎల్నినో ప్రభావం మన మీద ఉందా లేదా, మాన్సూన్స్ వస్తున్నాయా లేవా, ఖరీఫ్ పంటలు ఓకే కనుక అయ్యి మాన్సూన్ కనుక బాగైతే మనకు ఓకే, మళ్ళీ అంటే జీడిపి కొంచెం రికవరీ అవుతుంది. ఇప్పుడు సుమారుగా 59 కంపెనీలు మనీ కంట్రోల్లో ట్రేడ్ అవుతాయి. ఇప్పటి వరకు రిజల్ట్స్ 3753 వచ్చినాయి. 3700 అంటే ఇంకా 1400 కంపెనీలు రావాలి. అవన్నీ ఇంకో 2-3 రోజులు వచ్చేస్తాయి. ఈ 3700 కంపెనీల్లో ఏవి రిజల్ట్స్ వచ్చినాయి, ఏవి బాగున్నాయి, ఏవి అప్డేట్ అయినాయి, అవన్నీ చూసుకొని ఎవరికి వాళ్ళు హోంవర్క్ కనుక చేసుకుంటే ఆ షేర్లు కనుక కొనుక్కుంటే కొన్నాళ్ళ వరకు మంచి వెయిట్ చేస్తే తప్ప రిటర్న్స్ రావు.
ఇక మళ్ళీ ఏంటిది మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి అమెరికాలో. ఈ మధ్యంతర ఎన్నికలను బట్టి కూడా కొంచెం మళ్ళీ మార్కెట్ అప్పుడు చేంజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ నవంబర్ 8వ తారీఖు మధ్యంతర ఎన్నికలు జరిగినప్పుడు ట్రంప్కు వ్యతిరేక సూచనలు ఉన్నాయి, వ్యతిరేక అభిప్రాయాలు వస్తున్నాయి. అది కనుక వ్యతిరేకం కనుక వస్తే ఆటోమేటిక్గా మళ్ళీ మార్కెట్లు పెరిగే అవకాశం ఉంది, అదొకటి ఉంది. ఇకపోతే ఆగస్టు 31కి అమెరికా వాళ్ళు ట్రంప్, చైనా, భారతదేశం కొన్ని దేశాల మీద 100% సుంకాలు వేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. అది కూడా ఆగస్టు 31కి అక్కడ సెనెట్లో ఓకే అయింది, అక్కడ క్యాబినెట్లో ఓకే కావాలి. అది ఆగస్టు 31కి డిసిషన్ ఉంటుంది. అంటే ఆగస్టు 31 వరకు గనక అంటే మన ఇండియా, చైనా, ఇంకొన్ని వేరే చిన్న దేశాలు, అప్పుడు ఏం జరుగుద్ది, ఒకవేళ ట్రంప్కు వ్యతిరేకంగా గనక సుంకాలు లేదు అన్నారు అనుకోండి, మన మార్కెట్లు పెరుగుతాయి. అంటే ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెరుగుతాయి. ఆల్రెడీ ఇప్పటికీ మన ఎక్స్పోర్ట్స్ మనకు ఉన్నాయి. ఈ అమెరికా తోటి ఏదైతే ఉందో ట్రేడ్ డీల్ ఇంకా జరగలేదు. ఆ ట్రేడ్ డీల్ అంతకుముందు జరిగింది 10%, 15%. మళ్ళీ కొన్ని రాష్ట్రాల వాళ్ళు అమెరికా సుప్రీంకోర్టులో ఫైల్ చేయటం, ఆ 5% ఏదైతే డిఫరెన్స్ ఉందో అదంతా కూడా మళ్ళీ రిఫండ్ చేయడం చేస్తున్నారు కూడా ఆల్రెడీ. అంటే మన ట్రంప్ వ్యతిరేకంగా తీర్పు రావటం, అవి మళ్ళీ రీపే చేయటం కూడా జరిగిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు 100% సుంకానికి వచ్చింది. అదెంత ఎంత అంటే ఆగస్టు 31 దాకా ఉంది టైం. ఇప్పుడు మళ్ళీ ప్రపంచ దేశాలన్నిటితోటి మనం మ్యాక్సిమం FTA ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు జరుగుతున్నాయి. అన్ని విధాలు మనది బాగానే ఉంటుంది, ఆపర్చునిటీగా కొనుక్కోవటానికి. కానీ ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు, ఈ బ్రెంట్ ఆయిల్, ఈ GDPలు, ఈ వీటి అన్నిటితోటి మన మార్కెట్లు కొంచెం నెగిటివ్లో ఉన్నాయి. ఇంకొక 1 వీక్ అట్లా అయితే ఆగస్టు 31 వరకు వెయిట్ చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకోటి జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లో మళ్ళీ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ ఉంటాయి, అప్పుడు ఒకటి చూసుకోవాలి. ఈ లోపల మాన్సూన్స్ మరి ఎల్నినో ప్రభావంతో మనకు ఉన్నాయా లేవా, ఇప్పటికైతే వర్షాభావం అయితే ఉంది అనేది. అంటే వర్షాలు తగ్గిపోయినాయి, ఆ మాన్సూన్స్ ఎంతవరకు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మరి ఎంత పడుతుంది అనేది ఇక డేటా మళ్ళీ వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దాని ప్రభావం, ఎల్నినోనే ప్రభావం మనకి. మరి ఏ దేశం మీద ఎల్నినో ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అది ఎంతవరకు అవుతుంది, మరి మన దేశం మీద మనకెంతవరకు ప్రభావం ఉంటుంది, ఖరీఫ్ ఏదైతే ఉందో పంటలు ఎంతవరకు ఉంటాయి అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది, కాలమే చెప్తుంది. వెయిట్ చేయాల్సిందే తప్ప ఇక మనం ఏమీ లేదు. ఓకే అండి సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే బులియన్ మార్కెట్లు అయితే నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇవాళ బంగారం వచ్చేసి 1300 తగ్గడం చూస్తున్నాం. అందులోనూ శ్రావణ శుక్రవారం కూడా అంటే శుభకార్యాలకు మరియు ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకొని బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి ఇది మంచి తరుణం అనుకోవచ్చా? చేయొచ్చు, ఏం కాదు. ఎందుకంటే ఇవాళ శ్రావణ మాసం పెళ్ళిళ్ళు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. మరి పెళ్ళిళ్ళు స్టార్ట్ అయిపోయినప్పుడు కొనాల్సిన ఇంకా కొన్ని ఐటమ్ చాలా మంది, కొద్దిమంది ఏంటంటే ఆషాఢ మాసం, జ్యేష్ఠ మాసం సెంటిమెంట్ ఉంటుంది. అంటే మంచి రోజులు అప్పుడే కొనాలి. ఎక్కువ రేటుగా ఎక్కువ వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే కొనకుండా ఉండేందుకు ఆషాఢ మాసం అని ఒక సెంటిమెంట్ మంచిగా ఉండదు, శ్రావణ మాసంలోనే కొనుక్కోవాలనే వాళ్ళకి ఇప్పుడు నిన్న తగ్గింది శ్రావణ మాసం. ఇవాళ వరలక్ష్మి వ్రతం అని, అంటే ఇవాళ మొదటి శుక్రవారం, వరలక్ష్మి వ్రతం వచ్చే శుక్రవారానికి ఉంటుంది. అంటే శ్రావణ మాసం నిన్న స్టార్ట్ అయింది, ఇవాళ అప్పుడే ఫస్ట్ శుక్రవారం రావడంతో ఇవాళ ఆల్రెడీ షాప్స్ కానీ అవన్నీ కూడా కొంచెం సెంటిమెంట్ అంటే పాజిటివ్లో ఉంది. ఆల్రెడీ కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, కొన్నారు. ఆల్రెడీ మనకు కూడా ఎంక్వైరీస్ కొని కొనుక్కోవచ్చా లేదా అనేది ఉంటుంది. ఒకవేళ పెరిగే అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి పడ్డ అవకాశాలు కూడా పెద్దగా ఉండవు. అంటే ఒకే పడుతుంటుంది కానీ ఓవరాల్గా మరీ ఇంకా ఇప్పుడు 10-12% పెరిగిన మందం తగ్గుతుంది. మళ్ళీ 10% 12% ఇప్పుడే వెంబటే తగ్గదు. ఎందుకంటే 10-12 రోజుల నుంచి పెరిగినటువంటిది మళ్ళీ 10-12% పడాలంటే మళ్ళీ 15 రోజులు 10 రోజులు పడుతుంది. మళ్ళీ ఇంకోటి ఈ మధ్య బ్రెంట్ ఆయిల్ ఒకటి ఉంది, ఎక్స్పైరీ ఉంది. అది మళ్ళీ ఎక్స్పైరీ నెక్స్ట్ వీక్ ఉంది అన్నట్టు. మళ్ళీ ఆ ఎక్స్పైరీకి వచ్చేటప్పటికి మళ్ళీ బ్రెంట్ ఆయిల్ చేంజ్ చేసిన బట్టి మళ్ళీ ఈ గోల్డ్, సిల్వర్ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి కొనుక్కునే వాళ్ళకి ఏం కాదు, ఎందుకంటే పెద్ద మొత్తాల్లో కొనేది ఏముండదు. మేజర్గా ఏదైతే ఉందో కొనేసుకొని ఉంటారు. ఇప్పటికే ఏదైనా ఉంటే బేసిక్, అంటే ఏదో 1-2 మ్యారేజ్ ఈవెంట్స్ కోసానికి బేసిక్ ఏదైతే 1-2 ఉంటాయో అవి పెద్ద నెగ్లిజిబుల్, అవి ఏం కాదు. వాళ్ళు కొన్న డిఫరెన్స్ పెద్ద కాదు. అంటే ఒకవేళ పెరిగినంత మాత్రాన పెద్ద తేడా వచ్చేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటిది, ఇక తగ్గినా కూడా పెద్దగా తగ్గదు. అంటే మనం కొనేది కిలోలు ఉండదు, గ్రాములే. కాబట్టి ఆ గ్రాముల మీద పెద్దగా తేడా రాదు అని వాళ్ళు కూడా చెప్తారు, షాప్ వాళ్ళు చెప్తారు. వీళ్ళకి కూడా రోజు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు ఇక పెద్దగా మిగిలినంత వరకే మిగిలిందిలే, ఇక మనకి తప్పదు కదా అని కొనుక్కుంటాం. ఇబ్బంది ఏం లేదు, కొనుక్కోవచ్చు.
కాకపోతే ఎవరు అవసరం ఉన్నవాళ్ళు, ఈవెంట్స్ ఉన్న వాళ్ళే చేయాలి, అంతే తప్ప ఇన్వెస్ట్మెంట్కి అయితే వెయిట్ చేయొచ్చు, కొన్నాళ్ళు చేసి తగినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఓకే అండి. సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే బ్రెంట్ క్రూడ్ ఇప్పటికే సుమారు $87 వద్ద కొనసాగుతుంది. మరి 90 నుంచి 100 వైపు వెళ్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, ఏ రంగాలపైన ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుంది? ఇప్పుడు తెలియదు మనకి. ఇప్పుడు మొన్ననే మీకు 100 అట్లా టచ్ అయ్యి వచ్చింది, $100. ఇప్పుడు 87 ఎప్పుడైతే యుద్ధం ఆగిపోతుంది, చర్చలే జరుగుతాయి, యుద్ధం మేము చెయ్యము అని ఎప్పుడైతే ఇద్దరు అన్నారో ఆటోమేటిక్గా బ్రెంట్ ఆయిల్ తగ్గడం జరిగింది. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు మళ్ళీ $100 టచ్ అయ్యే క్వశ్చన్ కనపడట్లేదు. ఎందుకోసం అంటే ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ పెంచడం జరిగింది. ఒపెక్ దేశాలు ఏవైతే యుఏఈ వాళ్ళు గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఇరాన్కి 2 టన్నులు బంగారం ఇవ్వడం జరిగింది. అంటే ఇరాన్ వాళ్ళు ఇక ఈ గల్ఫ్ కంట్రీస్ మీద, యుఏఈ వాటి మీద దాడులు చేసే ఉద్దేశం లేదు. అయినా ఇంకోటి యుద్ధం చేసేది ఎవరు లేదు అనేది ఒకటి. ఇంకోటి ఏంది, ఒక 2-3 డేస్ బ్యాకే మనం కూడా చెప్పడం జరిగింది. ఇరాన్ వాళ్ళు ఏమన్నారు, అసలు ఇప్పుడు ట్రంప్ ఉన్నంత వరకు, ఆయన అధికారంలో ఉన్నంత వరకు మేము అసలు ఆయనతో చర్చలు జరిపే క్వశ్చనే లేదన్నాడు. అంటే ఏంది, యుద్ధం లేదు, చర్చలు లేవు అంటే ఏంటిది, ఈ హర్ముజ్ జల్సంది అమెరికా ఆధీనం పోవాలంటాడు ట్రంప్. రెండోది ఏంటి, అణ్వాయుధాలు, ఇరాన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటారు. ఈ రెండు వీళ్ళు ఒప్పుకోవట్లేరు, ఆయన అదే పట్టుకుంటుంది. కాబట్టి ఇక అక్కడ కూడా ఏం జరిగేది లేదు. ఇక అంటే చర్చలు ఉండదు, యుద్ధము ఉండదు. యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర ఆయుధ నిల్వలు తగ్గిపోయినాయి. రెండోది, అక్కడ అమెరికాలో యుద్ధం చేస్తున్న కొద్దీ ఖర్చు పెరిగిపోతుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, అక్కడ వ్యతిరేకంగా రావడం జరిగింది ఇది ట్రంప్ మీద. అందుకని ఆయన కూడా కొంచెం ఆగిపోవడం జరిగింది. కాబట్టి నా ఉద్దేశ ప్రకారం, నా సూచన, నా అభిప్రాయం ప్రకారం ఇది $1 అక్కడక్కడే ఉంటుంది, ఎక్స్పైరీ ఉంటుంది నెక్స్ట్ వీక్. అక్కడ కొంచెం ఏమన్నా ఉంటే షార్ట్ కవరింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే $100 నుంచి తగ్గింది కాబట్టి ఒకవేళ కొంచెం అటు ఇటుగా పెరుగుతుంది తప్ప ఓవరాల్గా మళ్ళీ $100 అనేది కొంచెం డౌటే, పెద్దగా లేదు. కాకపోతే ఏంటిది, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం, నా అభిప్రాయం. కానీ మళ్ళీ రేపు మండే తర్వాత, రేపు ఎల్లుండిలో కానీ మండే కానీ మళ్ళీ ట్రంప్ కనుక ఏదైతే అనౌన్స్మెంట్ చేస్తాడో మళ్ళీ దాన్ని బట్టి ఎఫెక్ట్ ఉంటుంది. ట్రంప్ ఏమి అనౌన్స్మెంట్ చేస్తాడు, ఇరాన్ వాళ్ళు దానికి ఏమి సమాధానం ఇస్తారు, లేదు ఇరాన్ వాళ్ళు ఏం చెప్తారు, ఇరాన్ వాళ్ళు ఏం మాట్లాడరు. ఎందుకంటే ఏదైనా అమెరికా వాళ్ళు, ట్రంప్ వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు వీళ్ళు రివర్స్ అవుతారు తప్ప మీద కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళ దేశం ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ వాళ్ళు చిన్న భిన్నం అయిపోవడం అయింది, జీడిపి తగ్గిపోవడం అయింది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరగటం జరిగింది ఇరాన్లో. కాకపోతే ఇప్పుడు వాళ్ళ ఫండ్స్ అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు మొన్న యుద్ధం ఎప్పుడైతే ఆగిపోయిందో ఒక 1 month బ్యాక్ అనుకుంటా, వాళ్ళకు 50% రిలీజ్ చేయడం కూడా జరిగింది ప్రపంచ దేశాలు. అది కొంచెం ఉంది. ఇవాళ మళ్ళీ 2 టన్నులు బంగారం వచ్చింది. ఇంకా ప్రపంచ దేశాల దగ్గర ఏవేవి ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఇరాన్కి ఇచ్చే ఉద్దేశంతో ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు యుఏఈ వాళ్ళు కనుక 2 టన్నులు బంగారం ఇస్తే మిగిలిన వాళ్ళు కూడా ఎంతో కొంత పాస్ ఆన్ చేసేది అనుకోండి, ఇరాన్ వాళ్ళకి ఏమి అవసరం ఉండదు యుద్ధం చేయాలని. వాళ్ళు ఏదో యుద్ధం చేసి వాళ్ళతో గొడవ పెట్టుకునే వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. కాకపోతే వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళ ఏదైతే బ్రెంట్ ఆయిల్ ఉందో, వాళ్ళ నౌకలు, వాళ్ళ టోల్ గేట్లు, వాళ్ళ కలెక్షన్ వాళ్ళ వరకే ఉంటారు. కాకపోతే ట్రంప్ ఎప్పుడైతే వాళ్ళకి వారింగ్లు ఇవ్వటం అవన్నీ జరగటం, ఫిబ్రవరి 28 యుద్ధం మొదలు పెట్టడం, ఈ ఖమేనీని చంపేయటం, చనిపోవటం, ఈ లోపల ఇక ఫిబ్రవరి పోయింది, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, అంటే 6 నెలలకు వచ్చింది. ఇప్పుడు ఇంకొక 15 రోజులు, అంటే 28కి ఇంకో 15 రోజులు, 14 రోజులు అయిపోతే 6 నెలలు కంప్లీట్. అంటే సుమారు 165 రోజులు అయింది ఇప్పటికి యుద్ధం మొదలైంది. మరి 165 రోజుల నుంచి ఒక కొలికి రాలేదు. వాళ్ళు ఒక్కలే కాదు, ఇరాన్ పోయింది, అమెరికా పోయింది, ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండైరెక్ట్గా, అంటే ఈ బ్రెంట్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ ఎఫెక్టు వరల్డ్ కూడా ఇన్ఫ్లేషన్ పెరగటం, ప్రతి దేశం యొక్క కరెన్సీ ఏదైతే ఉందో ఆల్ టైమ్ లోకి రావటం, ప్లస్ ఇన్ఫ్లేషన్, ట్రాన్స్పోర్ట్ పెరగటం. ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రతిదీ పెంచేసారు ఆల్రెడీ. ఇప్పుడు హోటల్స్లో మన గ్యాస్ రేట్ తగ్గించారు, హోటల్స్ ఏం తగ్గించారు, అంటే పెంచినప్పుడు పెంచుతారు, తగ్గించినప్పుడు ఏమి ఉండదు. ఏమన్నా అంటే గ్యాస్ పెరిగిందని అప్పుడు చెప్తారు. ఇప్పుడు ఏంటి, వేరే రూపంలో ఇంకా చాలా ఖర్చులు ఉంటాయి అన్నట్టు. తగ్గిన మందం పెద్ద కాదు, పెంచిన మందం కంటే తగ్గిన మందం కొంచెమే కాబట్టి మళ్ళీ ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి కాబట్టి ఇంకా తగ్గించేది లేదు. వీళ్ళు కూడా ఒక అలవాటు పడిపోతారు. ఎందుకు, పెంచినప్పుడు పెరిగినప్పుడు పే చేసినాం మనం, తగ్గినప్పుడు కూడా ఇంక మాటికి అడగరు. ఒకళ్ళిద్దరు అడిగితే లేదండి ఇక మీ ఇష్టం అండి అంటారు వాళ్ళు. ఇక అక్కడికి పోయినాక ఇక దానికి 5 రూపాయలు 3 రూపాయలకి ఇక బార్గెన్ చేసే ఎవరు లేరు ఇప్పుడు. అందుకని పెరిగినప్పుడు పే చేస్తారు, వాళ్ళు తగ్గించకపోయినా పే చేస్తారు. అంటే అలా అలవాటు పడిపోతారు అనమాట. అంటే ప్రతిరోజు ఏం జరుగుతుంది, ఏదైనా కానీ ఒకసారికి అలవాటు పడిపోతే
ఇక తర్వాత తగ్గినా కానీ తగ్గించకపోయినా కానీ ఆ ఎక్కువ పే చేయడానికే రెడీ అయిపోతారు. ఇక ఏమన్నంటే ఇంక వేరే ఇండైరెక్ట్గా ఇంకో వేరే ఖర్చులు పెరుగుతాయి అన్నట్టు. అందుకని ఇదంతా మార్కెట్. ఇప్పుడు బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు బాగానే ఉందండి, మళ్ళీ పెంచడానికి ఏముందండి అంటారు వాడు. అంటే గ్యాస్ ఇప్పుడు తగ్గిండ్రు, మరి మళ్ళీ పెంచడానికి ఏముంది, కన్ఫామా నమ్మకమా అంటారు అనమాట. మనం కూడా ఏం వాదించలేము వాళ్ళకి. ఇక జరుగుతూ ఉంటుంది వ్యవహారం అంతే. కాకపోతే ఈ యుద్ధం ఆగిపోతే తప్ప, చర్చలు ఆగిపోతే తప్ప, చర్చలన్నా అయిపోవాలి, యుద్ధం అన్నా ఆగిపోవాలి అనేది ఎప్పుడు ఈ ఐక్యరాజ్య సమితి కూడా ఇప్పటివరకు 6 నెలలు అవుతుంది సుమారుగా. ఐక్యరాజ్య సమితి ఏం జోక్యం చేసుకుంది లేదు. ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళింది ఫైలు, మరి వాళ్ళు జోక్యం చేసుకొని మరి ట్రంప్కి చెప్పాలన్నా ఇరాన్ వాళ్ళకి చెప్పాలన్నా ఇద్దరిని కూర్చోబెట్టి ఎక్కడో ఒక దగ్గర వాళ్ళన్న ఒక కంక్లూషన్కి రావాలి. అప్పుడు ఒక కొన్నేళ్ల పాటు పోస్ట్ పోన్ చేయాలన్నా మరి ఈ అణ్వాయుధాల అప్పచెప్పటాలు, లేకపోతే ఈ హర్ముజ్ జల్సన్ మీద ఎవరికి ఆధిపత్యం, ఇవన్నీ మళ్ళీ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకొని ఐక్యరాజ్య సమితి వాళ్ళు ఏదైతే నిర్ణయం చేస్తామో ఏదైనా జరిగినప్పుడు మళ్ళీ దాన్ని బట్టి మన మార్కెట్లు. ఇప్పుడు మనం అయితే ఎంతసేపటికి ఏం జరుగుతుందో తెలియదు, ఏం చెప్తారో తెలియదు, ఎప్పుడు ఎవరు ఏం అనౌన్స్మెంట్ చేస్తారో తెలియదు. ఇప్పుడు పొద్దున్నే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఇరాన్కి యూఏఈ వాళ్ళు 2 టన్నులు బంగారం ఇచ్చారని అన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక పాజిటివ్ అనమాట. అంటే టెహ్రాన్కి 2 టన్నులు బంగారం వచ్చిందంటే వాళ్ళకి మంచిగా కొంచెం వాళ్ళకి సపోర్ట్ అన్నట్టు. అలానే ప్రపంచ దేశాలు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి కూడా ఇరాన్కి ఇచ్చేసారు అనుకోండి, వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. మళ్ళీ ఇప్పుడు ట్రంప్ కూడా ఆగస్టు 31 దాకా వెయిట్ చేస్తాడు. ఎందుకంటే ఈ సుంకాలతో ఒకటి ఉంది. ఇప్పుడు ఆగస్టు అయిపోయి సెప్టెంబర్, అక్టోబర్ ఇంకొక 2.5 నెలలు అయిపోతే, అంటే నియర్లీ ఇంకో 3 months అనుకోండి, నవంబర్ 8కి మళ్ళీ మధ్యంతర ఎన్నికలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు అప్పటి వరకు కూడా ట్రంప్ ఏం పెద్దగా మాట్లాడకపోవచ్చు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే నవంబర్ 8 వరకు మళ్ళీ ఇప్పుడు యుద్ధాలు, ఈ సుంకాలు, టారిఫ్లు, ఆగస్టు 31కి అతను కనుక ట్రంప్కి కనుక వ్యతిరేకంగా కనుక అక్కడ కనుక తీర్పు వస్తే మళ్ళీ ఏమవుతుంది, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 2 నెలలే ఉంటుంది మధ్యలో. ఈ 2 నెలల కోసానికి మళ్ళీ యుద్ధం ఏదన్నా అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుద్ది, ఇంకా వ్యతిరేకత పెరిగిపోతుంది. ఆల్రెడీ ఇప్పటికి అమెరికాలో అతని పేరు మీద వ్యతిరేకత వచ్చేసింది. ఆ వ్యతిరేకత తగ్గించుకోవాలి అనుకుంటే ఆయన నవంబర్ 8 వరకు కొంచెం సైలెంట్గా ఉండాలి, లేకపోతే ఇంకేదన్నా ప్రతిపాదన చేయటమా, ఇంకేమైనా ఫేవర్గా. ఆయన ఎంతసేపటికి ఏంటిది, అమెరికా ప్రజలు అమెరికానే నాది, మిగతా వాళ్ళకి కాదు అన్నట్టు ఫీలింగ్ అనమాట. అంటే అమెరికా ఉద్దేశించే నేను డెవలప్ చేస్తున్నా, అమెరికా పౌరులకి సంక్షేమం, అమెరికా పౌరుల కోసమే అన్నట్టుగా మాట్లాడుతుండు. అందరూ కూడా కొద్దిమంది పాజిటివ్ ఉంటారు, కొంతమంది నెగిటివ్ ఉంటారు, కొంతమంది న్యూట్రల్ ఉంటారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో తెలిస్తే తప్ప రోజు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది లేదు. మనం నవంబర్ 8 వరకు నాకు తెలిసి యుద్ధం జరగకపోవచ్చు, జరగాలని లేదు. ఏదో ఒక రోజు న్యూస్ వస్తుంది కాబట్టి ఇలా కాలం జరుగుతూ ఉంటుంది. మన పని ఎంతసేపటికి బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $87.96, $1 రోజు పెరగడం తగ్గడం జరుగుద్ది. అది అలా ఉన్నా న్యూట్రల్గా ఉన్నా కానీ మార్కెట్లు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఈ $88 దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ యుద్ధం మొదలు కాకముందు ఏదైతే ఉందో $63-64 దగ్గర ఉండేది. ఇప్పుడు $88, అంటే ఒక 30% వరకు పెరిగింది. ఆ మధ్య అయితే $120, 119 అనుకుంటా హైయెస్ట్, అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అందుకని ఏం జరుగుతుంది, 119 మొన్న ఈ మధ్య అయితే 100 వరకు టచ్ చేశారు డాలర్లు. మళ్ళీ ఇప్పుడు 88. అంటే బాగా పోయినప్పుడు పోతుంది కానీ మళ్ళీ తగ్గుతుంది కానీ నిలబడగలగాలి. ఇది ఎంత తగ్గితే కొద్దీ ఇప్పుడు ఇంకా నాకు ఉద్దేశం అయితే బ్రెంట్ ఆయిల్ తగ్గే ఉద్దేశమే నా అభిప్రాయ ప్రకారం. ఎందుకు అంటున్నా అంటే ఈ ఒపెక్ దేశాలు ఏవైతే ఇప్పుడు యూఏఈ వాళ్ళు, గల్ఫ్ కంట్రీస్ ఏదైతే ఇరాన్కి 2 టన్నులు బంగారం ఇచ్చేసిర్రో, ఇప్పుడు వాళ్ళ పని సాఫీగా అయితే, అంటే ప్రొడక్షన్ చేసుకుంటూ పోతుంటారు, సప్లై చేసుకుంటూ పోతారు. ఇన్వెంటరీస్ నిల్వలు ఎప్పటికప్పుడు మనం డేటా వచ్చేస్తుంటుంది. ఈ ఇన్వెంటరీస్ నిల్వలు పెంచుకుంటూ పోతున్న కొద్దీ మార్కెట్లో ఆటోమేటిక్గా బ్రెంట్ ఆయిల్ తగ్గే అవకాశాలే కనపడుతున్నాయి నా ఉద్దేశం. అయితే ఈ రోజుకి ఇప్పటికి మన ప్రకారం అయితే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఏం జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుతుంది అనే దాని మీద మళ్ళీ మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండి, సత్యనారాయణ గారు, మనం చూసుకుంటే మార్నింగ్ నుంచి నష్టాల్లో ఉన్న మార్కెట్ అయితే ప్రెసెంట్ అయితే ఫ్లాట్గా కొనసాగుతుంది. మరి పాజిటివ్గా క్లోజ్ అవుతుందని మీరు చెప్తున్నారు. మరి 2 days హాలిడేస్ ఉన్నాయి మార్కెట్కి. మండే రోజు ఎలా ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓకే, ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు 60-70 మైనస్ ఉంది. అప్పుడే ఇప్పుడు మళ్ళీ 144 పాయింట్లకు పోయింది మైనస్. ఏది మైనస్ మళ్ళీ పెరిగిపోయింది. అంటే పీక్ వెళ్ళడం జరిగింది. మళ్ళీ ఆ పీక్ నుంచి 2 గంటల 3 నిమిషాలకి మళ్ళీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అంటే పడటం 2 గంటల 3 నిమిషాల నుంచి 50 కంపెనీలు నిఫ్టీ ఏదైతే ఉందో 14 ప్లస్ 36 మైనస్లో ఉన్నాయి. అంటే 14 28, అంటే 1:2.5
అంటే 14 28 1:2 IT 36 అంటే 1:2.5 ఇది ఒక లెక్క. ఇక రెండోది ఏంది, మండేకి మనం ఇప్పుడు తెలియదు ఈ 2 రోజుల్లో ఏం జరుగుద్ది, ఏం చెప్తారు. నాకు తెలిసి అయితే మండేకి పాజిటివ్నే ఉండే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఇరాన్ వాళ్ళు యుద్ధం లేదు, ట్రంప్ యుద్ధం లేదు, చర్చలు లేవు. కానీ ఈరోజు లేటెస్ట్ న్యూస్ ఏంటిది, UAE వాళ్ళు ఎవరైతే ఇరాన్కి ఒక 2 టన్నులు బంగారం ఇచ్చారు అనుకోండి, ఈ రేపెల్లింటి లోపల ఇంకొక ప్రపంచ దేశాలు ఎవరికి అయితే ఇరాన్ ఫండ్స్ వేరే దేశాల దగ్గర ఉన్నాయో వాళ్ళు ఏది ఇవ్వట్లేరు. కాబట్టి అమెరికా మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో అమెరికా మిత్ర దేశాలు ఎందుకులే గొడవ అనుకొని ఇరాన్ కనుక వాళ్ళ ఫండ్స్ని రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇరాన్ వాళ్ళు ఆ దేశం మీద యుద్ధానికి పోరు, ఆ దేశం మీద యుద్ధం చేద్దామనే ఉద్దేశం కూడా ఉండదు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని పైసలు వచ్చేస్తే, అంటే ఫండ్స్ వచ్చేస్తే వాళ్ళు తటస్థంగా ఉంటారు. అంటే ఇప్పుడు జరిగేది అదే. టెహ్రాన్ వాళ్ళు ఏదైతే ఇరాన్ వాళ్ళు ఈ అమెరికాకు సపోర్ట్ చేసే దేశాల మీద యుద్ధం చేస్తారు. అమెరికా మీద చేయడానికంటే కూడా అమెరికాకు సపోర్ట్ చేసే దేశాల మీద యుద్ధం చేస్తారు. వాళ్ళ మీద దాడులు చేస్తారు. ఈ UAE వాళ్ళు ఏమనుకుంటారంటే మన మీద దాడులు అనవసరంగా ఇరాన్ వాళ్ళు అమెరికా గొడవ పెట్టుకొని మా దేశం మీద దాడులు చేసి మాది ఆస్తి నష్టం జరుగుద్ది కాబట్టి మనకెందుకు గొడవ అనుకొని వేరే ప్రపంచ దేశాలు కనుక మళ్ళీ ఇరాన్ కనుక వాళ్ళ ఫండ్స్ కనుక రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా మార్కెట్లో పాజిటివ్లోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. బ్రెంట్ ఆయిల్ తగ్గుద్ది. బ్రెంట్ ఆయిల్ తగ్గిందంటే ఇక మార్కెట్ పాజిటివే, గోల్డ్ సిల్వర్ పాజిటివే, మళ్ళీ కొంచెం సద్దుమణిగినట్టు. మనం అదొకటి రీజన్ మెయిన్. ఇవన్నీ ఏం జరుగుద్ది అనేది రేపు ఎల్లుండికి మండే మార్నింగ్ మనకు తెలుస్తుంది అన్నిటి. అంతే తప్ప మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం తప్ప, గెస్ చేయగలుగుతాం తప్ప, అభిప్రాయం చెప్పడం తప్ప వేరే విధంగా మనం చేయలేము. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఇరాన్ వాళ్ళు కంటే కూడా అమెరికా వాళ్ళు ఎప్పుడు ఏం చెప్తారు, ట్రంప్ ఆయన ఏమంటారు అనే దాని మీదే మనకి మార్కెట్లు బిహేవ్ చేస్తాయి. అందుకని మనం ఇప్పుడు మనం గెస్ చేయగలుగుతాం తప్ప ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడున్న కాసేపట్లోనే మళ్ళీ 100 పాయింట్ల దాకా సుమారు ఏది BSE సెన్సెక్స్ మళ్ళీ మనం మాట్లాడుతున్న అంతసేపట్లోనే 100 పాయింట్లు పడ్డది. మళ్ళీ సత్యనారాయణ గారు, మీరు ఇందాక చెప్పినట్టు UAE గురించి చెప్పారు కదా, UAE ఫ్రీజ్ చేసిన డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని అంటుంది. మరి ఈ నేపథ్యంలో అమెరికా UAE పై ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? వాళ్ళ మిత్రదేశం, వాళ్ళు ఏం తీసుకోరు యాక్షన్, అది క్వశ్చనే లేదు దాంట్లో. ఎందుకంటే ఇరాన్కి మిత్రదేశాలు, అమెరికా మిత్రదేశాలు. ఇరాన్ వాళ్ళు అమెరికా మిత్రదేశాలు, ప్రపంచ దేశాల్లో ఇరాన్ వాళ్ళ ఫండ్స్ ఉంది, అవి సీజ్ చేసేటప్పుడు ఈ ఇరాన్ అమెరికా యుద్ధం జరిగేటప్పటికి. అందుకని ఇక అమెరికా వాళ్ళు UAE మీద ఏముండదు. ఇక వాళ్ళ దేశం వాళ్ళ ఇష్టం, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ని వాళ్ళకి రిలీజ్ చేసి ఇచ్చిర్రు అంతే తప్ప ఏమన్నా వీళ్ళు చెప్తారు మరి మాకైతే ఇటువంటి గొడవలు చేసే ఉద్దేశం మాకుండదు, మేము అందుకే ఇచ్చేసినాను అంటారు. వాళ్ళ దేశం వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ దగ్గర ఉన్న ఫండ్స్ ఇరాన్ వాళ్ళకి ఇవ్వడానికి ఈ అమెరికా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, అమెరికాకి చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా వాళ్ళు అడిగినా కానీ వీళ్ళు చెప్పే సమాధానం వీళ్ళు చెప్తారు. ఏమని, మరి ఇప్పుడు సుమారు 6 నెలల పాటు నుంచి యుద్ధం జరుగుతుంది, మరి మా దేశం మరి ఇలా అయిపోతే మా ప్రొడక్షన్ అంతా ఏం కావాలి, మరి మేమేం చేయాలనేది కూడా వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. వాళ్ళు దానికి మనకి అదేం లేదు. ఎంతసేపటికి ఇప్పుడు సామరస్యంగా జరిగిపోవాలనేదే ఉంటుంది ఎవరికి వాళ్ళకి. ఎందుకంటే 6 నెలలు జరిగిపోతే ఇరాన్ పోయింది ఆర్థికంగా వ్యవస్థ, అమెరికా జరిగిపోయింది, ఇంకా ఎన్నాళ్ళు ఏం చేస్తారనే దానికోసానికే యుద్ధం ఆగిపోయింది. ఇప్పుడు చర్చలు అంటారు, చర్చలు జరగట్లేదు కూడా. ఇప్పుడు చర్చలు లేవు, యుద్ధం లేదు. కాబట్టి ఎన్నాళ్ళు పొడిగిస్తారు, ఇట్లా ఎన్నాళ్ళు ఉంటారు అనేది కాలమే మనకి. ఈ లోపల ఇరాన్ కనుక సీజ్ చేసిన ఫండ్స్ ప్రపంచ దేశాలు కనుక అన్నీ వచ్చినాయి అనుకోండి, ఇక ఇరాన్ వాళ్ళు కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఓకే అండి, సత్యనారాయణ గారు మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ప్రస్తుతం అయితే స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా కొనసాగుతుంది. మార్కెట్లో ఉన్న అనిశ్చితిని అర్థం చేసుకుని ఇన్వెస్టర్స్ కూడా ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఇది వాళ్ళ బిజినెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.